న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ స్కానింగ్ చేయాలంటే ఏమన్నా విద్యా అర్హతలు అవసరమా? విద్యా అర్హతలు ఏమి లేవు, కాకపోతే మనం చేసే పనిని బట్టి వాళ్ళు వేతనం ఇస్తుంటారు. ఆ వేతనం అంటే మనకు పిల్లల సంఖ్యను పట్టిస్తారు. 0 నుంచి 30 మంది పిల్లలు ఉంటే 3000, 30 మంది నుంచి 100 లోపు ఉంటే 6000 రూపాయలు ఇవ్వాలి, 100 నుంచి 2,50,000 మంది ఉంటే 8,000 ఇవ్వాలి, ఇంకా పైన ఉంటే ఇంకా చెప్పుకోవాలంటే 20,000 రూపాయలు దాకా ఇస్తారు. ఇది గురుకులలో కూడా వర్తిస్తుంది. అట్లా కాకుండా మాకు పిల్లల సంఖ్య కాకుండా నాకు ఒక సొంత అకౌంట్ క్రియేట్ చేసి మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఎస్ఎంసీ చైర్మన్లు ప్రధాన ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలా గురి చేస్తే మేము చాలా ఇబ్బందులు గురి అవుతున్నాము. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తును ఆలోచించుకొని వెచ్చి చాకరీ ఉదయం నుంచి మొదలుపెట్టే సాయంత్రం వరకు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము. ఓపిక బట్టి సార్లు ఏమన్నా కూడా మేము భరిస్తున్నాము. వాళ్ళు మేము తీసేస్తాం అని గట్టిగా అన్నా కూడా మేము గట్టి పట్టుతో మేము ఈ పని చేసుకుంటున్నాము. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మన దీంట్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఈ మహిళలు న్యాయం చేస్తారని మేము రేవంత్ సార్ని మేము కోరుకుంటాము. అలాగే సీతక్క మేడం కోరుకుంటాము. చెప్పండి అన్న. ఇప్పుడు మీరు అంటున్నారు మీ డిమాండ్స్ ప్రధానంగా ఇక్కడ పెట్టడానికి వచ్చినాము ప్రజాప్రభుత్వం అంటున్నారు. డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే మాది మహబూబాద్ జిల్లా, నా పేరు తెలిసే. మేము 2015-16 నుంచి ఈ యొక్క స్కావెంజర్ అనే పోస్ట్ అంటే ప్రభుత్వపరమైన విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ పోస్ట్ కాబట్టి అది భవిష్యత్తులో మాకు మా పిల్లలు కానీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దాని మీద మేము ఇప్పుడు కూడా మా కుటుంబాన్ని ఎంత ఇబ్బందులు పడైనా ఎన్ని కష్టాలు పడైనా కానీ మా కుటుంబాన్ని సాదుకుంటా ఈ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఆ స్కూల్లో